జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. అలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. మీ కూతురు లాంటి దాన్ని కదా, నన్ను ఇంత బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నిజంగా నాకు నీలాంటి కూతురే ఉంటే తనకు పెళ్లి కాకపోయినా పర్వాలేదనుకుంటాను, కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పడేలా చెయ్యను. అంకుల్, ప్లీజ్ అంకుల్, నాకు నా ప్రేమని దూరం చేయకండి. చరణ్ మీద పిచ్చి ప్రేమని పెంచేసుకున్నాను. తుంచేసుకోమ్మా. అతను లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపో అని చెప్పలేను, కానీ మర్చిపో అని మాత్రం చెప్పగలను. చూడమ్మా, చివరిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు నా ఇంటికి కోడలిగా పనికి రావు, వాడికి భార్యగా సరిపోవు. ఆ అర్హతలు నీకు లేవు. ఇంకా ఇక్కడే ఉండి నా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. మిస్టర్ జయసింహ, మిస్టర్ జయసింహానా? చెప్పమ్మా, నేను మిస్టర్ జయసింహానే, చెప్పు. నీ కొడుకును నాకు కాకుండా చేస్తే నువ్వు మనశ్శాంతిగా బ్రతకలేవు, బ్రతకనివ్వను. చూసావా, ఇది నీ నిజమైన మనసు. ఆడపిల్ల ప్రేమను పంచేదిగా ఉండాలి, కానీ పగ పెంచేదిగా ఉండకూడదు. నీలాంటి ఆడవాళ్ల వల్లే ఆ కాలంలో రామరావణ యుద్ధం జరిగింది, ఈ కాలంలో పల్నాడు యుద్ధం జరిగింది. అందుకే నీలాంటి వాళ్ళని రాక్షసి అంటారు, గాని ఆడది అనరు. కోరి కొరివితో తలంటుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఇదేంటి, రేఖ కారు ఎక్కడుంది? వీళ్ళు ఆల్రెడీ రేఖను వద్దన్నారు కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? వాళ్ళకం చూస్తుంటే వాళ్ళతో గట్టిగా గొడవ జరిగినట్టుంది. అమ్మా రేఖ, నువ్వేంటమ్మా ఇక్కడ? అయ్యో, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఆ ముసలాడికి నా మీద అస్సలు గౌరవం లేదు, నా ప్రేమంటే విలువ లేదు. అమ్మా, నువ్వు ఇలా నడి రోడ్డు మీద నిలబడి ఆడటం అసలు కరెక్ట్ కాదమ్మా. దీనివల్ల నీ ప్రేమ విషయం ఊరందరికీ తెలుస్తుంది, మీ అమ్మ పరువు పోతుంది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు నువ్వు ఇంటికెళ్ళు. ముందు నువ్వు ఇంటికెళ్ళమ్మా, వెళ్ళమ్మా, పద. ఒక్క నిమిషం. పోని పోని. జరిగిందంతా మన మంచికే జరిగింది, జరగబోయేది మన మంచికే జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా వాడుకొని చరణ్ గాడు రేఖని అసహించుకునేలా చేయాలి.
ఆడపిల్ల అయ్యుండి అన్ని క్రిమినల్ ఆలోచనలే. ఛా! కుమారి, కొంచెం వాటర్ ఇవ్వు. ఓ, కుమారి ఊరెళ్ళింది కదూ? దీంతో వీడి తల పగల కొడితే ఆ తర్వాత జరిగే గొడవే వేరు. ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? వెళ్ళు, బయటికెళ్ళు, వెళ్ళు. నేను నీ పని మనిషిని కాదు, నీ పని క్లోజ్ చేయడానికి వచ్చిన వాడిని. ముందు బయటికి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? నీకంత ఛాన్స్ లేదు జయసింహ. జయసింహనా? నన్ను పేరుతో పిలుస్తున్నావంటే నేనెవరో బాగా తెలిసిన మనిషివే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనెవరో చెప్పొద్దని మా రేఖ మేడం చెప్పింది. రేఖ చెప్పిందా? నిన్ను తీరా ముసుకో. డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత ఆయన అదృష్టం మా అదృష్టం. చూడమ్మా, ఇప్పుడు అందరూ ఇలాగే బతిమాలుతారు, కానీ ప్రాణం పోయాక చనిపోతారని తెలిసి ట్రీట్మెంట్ ఎందుకు చేశారని మాతో గొడవ పడతారు. హాస్పిటల్ ముందు ధర్నాలు చేస్తారు. లేదు సార్, లేదు. మేము అలా అస్సలు చేయం. ఏం జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ప్లీజ్ సార్, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు పుణ్యం ఉంటుంది సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సరేనమ్మా, అయితే ఏం జరిగినా మాదే పూచి అని పేపర్ మీద సంతకం చేయండి. చేస్తాను సార్. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నర్స్, ఆపరేషన్కి రెడీ చేయండి. అలాగే డాక్టర్. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళు? మయూక హాస్పిటల్కి. డాక్టర్ ఏమన్నారు? ఓకే వరాహి, ప్లీజ్ నేను వచ్చే వరకు ఆయన జాగ్రత్తగా చూసుకుని వచ్చేస్తాను. మై గాడ్, డాడ్కి ఏం కాదు. డ్రైవర్ త్వరగా పోనీ.
డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ది రేర్ బ్లడ్ గ్రూప్ అమ్మా, బయట ఎక్కడా దొరకలేదు. ఎలాగైనా ఆ గ్రూప్ బ్లడ్ కావాలి, లేదంటే నేనేం చేయలేను. ఆయనది ఏ గ్రూప్ బ్లడ్ డాక్టర్? ఏబీ పాజిటివ్. నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్. థ్యాంక్ గాడ్. ఒక్క నిమిషం నర్స్, వీరిని తీసుకెళ్ళండి. పదండి. ఏ పొట్టి, ఏంటి నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? నాకు థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్సా? దేనికి? హా? దేనికా? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను నిన్ను విడిపించేలా చేసినందుకు. నువ్వు నన్ను విడిపించేలా చేసావా? అవును మరి. నిన్ను అరెస్ట్ చేస్తే నేనెళ్ళి మా కళ్యాణి అక్కని వారాహి అక్కని బాగా తిట్టి పెద్ద గొడవ వేసుకుంటే అప్పుడు మా అక్క వాళ్ళు వచ్చి నిన్ను విడిపించారు. అందుకు వెళ్ళి విక్కిని విడిపించి తీసుకురండి. అది జరగకపోతే నేను మిమ్మల్ని వదలను. హలో, మీరందరూ కూడబలుక్కుని చేసిన దానికి నేను థ్యాంక్స్ చెప్పాలా? ఏంటి, మేమందరూ కూడగలుపుకొని చేసావా? అవును. మీ అక్క నన్ను అరెస్ట్ చేయించడం, నేను వెళ్ళి గొడవ పడ్డాం, మళ్ళీ ఇంకో అక్కొచ్చి నన్ను విడిపించడం. అంతా క్లియర్గా తెలిసిపోతుంది కదా మొత్తం అందరూ ముఠాలో ఏర్పడి చేశారని. ఎల్లొట్టి ముట్ట గిట్ట అన్నావంటే తాట తీస్తాను. చా, నిజమా? అవునా? ఏదో ఈ ఇంట్లో మనిషి అరెస్ట్ అయితే మీ అమ్మకి అవమానమని, నీ వాళ్ళందరూ బాధపడుతున్నారని పోన్లే అని వెళ్ళి వాళ్ళని పిచ్చి తిట్టు తిడితే నేను వాళ్ళతో కలిసి ముఠా కట్టానంటావా? మర్యాదగా సారీ చెప్పు. ఏంటి, ఇందాక థ్యాంక్స్, ఇప్పుడు సారీనా? ఏంటి అసలు నువ్వు? నీకేమైనా పిచ్చా? వెళ్ళి నీ పని చూసుకో. ఏయ్, నేను నిన్ను సేవ్ చేశాను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. నేనేం చెప్పను పో. అరే, నువ్వు నన్ను ఫైర్ నుంచి కాపాడావని థ్యాంక్స్ చెప్పాను కదా, ఆ కన్సర్న్ నాకు కూడా ఉంటుంది కదా, అందుకే నీకు హెల్ప్ చేశాను. ఏ థ్యాంక్స్ చెప్తే ఏంటి నీకు నొప్పి? నువ్వేదైనా చేసుకోమని చెప్పాను కదే పొట్టి. చిచ్చి, నీకు అసలు మేనసే లేదు, కృతజ్ఞత అస్సలు లేదు. నువ్వు లొట్టిగడి కాదురా, పెద్ద తొట్టి ముఖం గాడివి. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? నేను తొట్టిగడినైతే నువ్వు జానా బెత్తడి దానివి. ఏయ్, నోటికొచ్చినట్టు బాగేవంటే? అవును మరి, నిన్ను జానాలతో నీ హైట్ కొల్చేయచ్చు. అందుకే నువ్వు జానా బెత్తడి దానివే పొట్టిదానా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా లేదా? ఏయ్, అయినా ఇదెక్కడ గొడవే? థ్యాంక్స్ చెప్పని ఇలా అడుక్కుంటావేంటి? నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే. హే, నీ ఏడుపుడు వేడు, నేను అస్సలు కేర్ చేయను. రే రే రే, లొట్టి వెదవా, నీకు ఒళ్ళంతా పొగరేరా? నువ్వు కొవ్వు పట్టిన గాడిదివి. నిన్ను స్టేషన్ నుంచి విడిపించడం కాదు, జైల్లో పెట్టించాలరా కొంగు మొహం ఎదవా, ఎడారి లొట్టి వెదవా. ఛీ! సిస్టర్, జయసింహ గారు, ఆపరేషన్ జరుగుతుంది. ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్గా ఉంది, గ్యారంటీ అయితే లేదు. ఈ బ్లడ్ ఎవరికి? ఆయనకేనండి. ఆయనది రేర్ గ్రూప్ కదా, మీకు బ్లడ్ దొరికిందా? ఆయన్ని తీసుకొచ్చిన అమ్మాయిది సేమ్ బ్లడ్ గ్రూప్ అంట, తనే ఈ బ్లడ్ ఇచ్చింది. వారాహి బ్లడ్ ఇచ్చిందా? ఇంతకీ తను ఎక్కడుంది? ఈ రూమ్లో ఉన్నారు. వారాహి,
నువ్వు ఇప్పటికే 1200 ml బ్లడ్ ఇచ్చావు, ఇంకా బ్లడ్ ఇస్తున్నావు ఎందుకు? విజయవాడలో సేమ్ గ్రూప్ బ్లడ్ 2 యూనిట్లు ఉందన్నారు, అది పంపించమన్నాం, అది వచ్చేస్తుందమ్మా. డాక్టర్ గారు, విజయవాడ నుంచి బ్లడ్ రావటం లేట్ అయితే ఇక్కడ ప్రమాదం జరిగిపోతుంది. అది కాదమ్మా, నువ్వు ఇంకో 2 యూనిట్లు బ్లడ్ ఇచ్చావంటే నీకు ప్రాబ్లం అయిపోతుందమ్మా. ప్లీజ్ డాక్టర్, జయసింహ గారికి ఎంత బ్లడ్ అవసరమో అంత నా ఒంటి నుంచి తీసుకోండి. ఆయన ఎలాగైనా బతకాలి. అది కాదమ్మా, ఆయన్ని బ్రతికించడం కోసం నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? మనిషి ఒంట్లో నుంచి 2 లీటర్స్ బ్లడ్ పోయిందంటే. డాక్టర్, నా ప్రాణం పోయినా పెద్దగా నష్టం లేదు, కానీ జయసింహ గారి మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆయన లాంటి మనిషి బతకాలి. కానీ ఆపరేషన్ పూర్తయితే గాని ఆయన కండిషన్ ఏంటో తెలియదమ్మా. ఆయన బ్రతకొచ్చు లేదా. డాక్టర్, ఫలితం మా భగవంతుడి మీద వదిలేశాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్లీజ్, ఆయనకి ఎంత బ్లడ్ అవసరమో అంతా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే కాదు, నా ప్రాణం పోయినా మీకెలాంటి బాధ్యత లేదని నాకు నేనుగా రాసిస్తున్న ఒప్పందం కూడా. బ్లడ్ డొనేట్ చేసే ముందు మీకు నేను రాసిచ్చిన హామీ పత్రంలో చివరన ఈ విషయం రాసిచ్చాను. నీ ప్రాణం అడ్డవేసి మరి నన్ను కాపాడడం అనేది ఏ మనిషి చెయ్యలేందమ్మా. అది మానవత్వానికి మించినది. నిజంగా నువ్వు ఆ టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుక్కి దూరం అయిపోయి ఉండేవాణ్ణి. సార్, మీరు కూల్గా ఉండండి, ఎమోషనల్ అవ్వకూడదు, వదిలేసేయండి. వెళ్ళిపోతున్న ప్రాణాన్ని వదలకుండా పట్టుకొని వెనక్కి లాక్కొచ్చావమ్మా. నీకింత అవసరం లేదు కదమ్మా. అది డాక్టర్ని పిలవనా? చరణ్, సార్, వరాయ్, ఒకసారి డాక్టర్ని పిలవ. ఏమైంది డాడ్? చరణ్, నాన్న ఏమైంది నాన్న? నాన్న, డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. ఏమైంది? కొంచెం ఎమోషనల్ అయిపోయాడు సార్. చెప్పాను కదండి ఎమోషనల్ అవ్వకూడదని. నౌ హీ ఫీల్ అండర్ వెరీ డేంజరస్ కండిషన్. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. సిస్టర్, వరాయ్, నాన్నకేమన్నా అయితే నేను హాయ్ బాబోయ్, ఇదేంటి ఇలా పట్టేసుకుంది? చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్. మీ నాన్నగారికి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఆయన బతుకుతారు. నా మాట నమ్మండి. ప్లీజ్ కంట్రోల్. నాకు మా నాన్నంటే ప్రాణం వారాయి. చిన్నప్పుడు అమ్మ చనిపోయాక మా నాన్న నా కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని నా కోసం త్యాగం చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆయన
ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు మా నాన్నని బతికించావు కదా, ఇప్పుడు కూడా కోరుకో, ఆయనకేం కాకూడదని కోరుకో. నువ్వు అనుకుంటే అయిపోతుంది వారాహి, ప్లీజ్. చరణ్ గారు, ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయనకేం కాదు. ఖచ్చితంగా ఆయన బతుకుతారు, మనతో కలిసి ఉంటారు. నిజంగానా? నిజంగానే నాన్న మనతో ఉంటారు కదా, మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు కదా? వారాహి, నువ్వు చెప్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. నువ్వు నా పక్కనుంటే ధైర్యంగా ఉంది. ఆయనకేం కాకూడదు. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా ధైర్యంగా బతికేస్తాను. నా లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. వారాహి, డాక్టర్ గారు పిలుస్తున్నారంటే నాకు భయంగా ఉంది. ఏం కాదు, మీరు వెళ్ళండి. వారాహి, ప్లీజ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండవా? చరణ్ వారాహిల మధ్య లవ్ నడుస్తుందన్నమాట. డాక్టర్, నాన్నకి ఎలా ఉంది? ఆయనకేం కాలేదు, హీఈస్ ఆల్ రైట్. చాలా కష్టం మీద మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు మాత్రం 2 రోజుల వరకు ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఎమోషనల్ అవ్వనివ్వద్దు. అలా అయితే ఆయన ప్రాణానికే ప్రమాదం. లేదు డాక్టర్, నేను ఆయన డిస్టర్బ్ చేయను. టేక్ కేర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. నాన్న, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నాన్న నా వెనకుంటే, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తుంటే జీవితాంతం నేను హ్యాపీగా ధైర్యంగా బతికేస్తాను. నా లైఫ్లో మీరిద్దరూ ఉంటే చాలు వారాహి, ఇంకెవరూ అక్కర్లేదు. నిజంగా ఆయన ప్రేమించిన అమ్మాయి నేనేనా? ఎలా తెలుసుకోవాలి? వారాహి, డాడీకి ఏం కాలేదు. డాడీ ఈజ్ సేఫ్ నౌ. నిజంగా నువ్వు చెప్పిందే జరిగింది వారాహి, నువ్వు చెప్పిందే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు నా పక్కనుంటే నిజంగా అంత హ్యాపీనే వారాహి. ఇంత హ్యాపీ మూమెంట్లో నేను నీకు మాట చెప్పాలి. ఏంటది? నిజానికి నేను ఇది ఎప్పుడో చెప్పాలి, కానీ చెప్పాలంటేనే కాస్త భయం. నువ్వు ఏమని ఆన్సర్ చేస్తావోనని కాస్త భయపడ్డాను. ఇన్ని రోజులు నా గొంతు చివరన ఆపిన ఆ మాటని ఇప్పుడు చెప్పేస్తాను నీకు. నువ్వు నా తండ్రిని కాపాడిన ఈ హ్యాపీనెస్ని నా గుండెల్లో ఈ నిజాన్ని అదిమి పట్టి ఉంచలేకపోతున్నాను. ఈ మాట చెప్పడానికి
ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. అందుకే నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వారాహి. చెప్పు వారాహి, నీ మనసులో ఏముందో చెప్పు. నా గుండె పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. ఇదా విషయం, చెప్తా. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖను చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. నా మనసులో ఉన్న ప్రేమ గురించి చరణ్ గారికి చెప్తే రేఖకి చరణ్ గారిని దూరం చేసిన దాన్ని నేనే అవుతాను. మా ఇద్దరి ప్రేమ గురించి అరుంధతి గారికి తెలిస్తే తన కూతురు జీవితాన్ని పాడు చేసింది నేనే అని ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా హాసినిని టార్చర్ చేస్తారు. దానివల్ల అమ్మ చాలా బాధపడుతుంది. నా ఒక్కదాని ప్రేమ కారణంగా ఇన్ని జీవితాలు డిస్టర్బ్ అయిపోతాయి. నో, అలా జరగకూడదు. అలా జరగకూడదు. చెప్పు వారాహి, నేనంటే నీకు ఇష్టం అని చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉందని చెప్పు. వారాహి ప్లీజ్ త్వరగా చెప్పు. మీరు నన్ను ప్రేమించారా? అందుకేనా నన్ను రోజు రాత్రిళ్ళు ఫాలో అయ్యి మా ఇంటి వరకు తోడుగా వచ్చేవారు? అవును. అందుకేనా నా ఇష్టాలు తెలుసుకుని నాకు ఐస్ క్రీమ్ ఇప్పించి నన్ను సంతోషపెట్టేవారు? అందుకేనా నేనిచ్చిన చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మను చేశారు? అవును. ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఆ బొమ్మను నేను చాలా భద్రంగా దాచుకున్నాను. షాప్లోకి రమ్మనటం, నాకు బర్త్డే గిఫ్ట్లు ఇవ్వడం. అవును వారాహి, ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. నీ మీద చాలా చాలా ప్రేమ పెంచుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మను ప్రేమించినంత ఎక్కువగా నిన్ను ప్రేమించాను. మీరు నా
కొత్త ప్రేమను పెంచుకున్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు. మీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. సారీ అండి. అబద్ధం. నువ్వు నన్ను ప్రేమించావు, అది నాకు తెలుసు. ఏంటి మీకు తెలిసేది? అయినా మీరు నా గురించి అలా ఎలా అనుకుంటారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ఎలా ఊహిస్తారు? మా ఇంట్లో పరిస్థితులు, మా ఇంటి నియమాలు అన్నీ దాటుకొని నేను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను? లేదు. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నావు వారాహి. చూడు, నీ కళ్ళలో నా మీద ప్రేమ ఎంత క్లియర్గా కనబడుతుందో. లేదు. ఉంది. నీకు నా మీద ప్రేమ ఉంది. నీకు ప్రేమ లేకపోతే నువ్వు నన్ను నీ చుట్టూ తిరగనిచ్చేదానివే కాదు. నీకు ఇష్టం లేకపోతే నా స్నేహాన్ని అసలు నువ్వు ఒప్పుకునేదానివే కాదు. తెలీదు. మీ స్నేహం వెనుక ఎంత ప్రేమ ఉందని నాకు తెలీదు. లేదంటే అప్పుడే కట్ చేసేదాన్ని. ఇది ఇంకో అబద్ధం. నేను మిమ్మల్ని ఇష్టపడట్లేదని చెప్తుంటే ఎందుకలా ఫోర్స్ చేస్తున్నారు? ఓకే, నీకు ఇష్టం లేదు అంతే కదా. నిజంగా నీకు ఇష్టం లేకపోతే ఇందాక నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండిపోయా? నిజంగా నీకు ఇష్టం లేకపోతే నీ చేయి పట్టుకున్నా నువ్వు అస్సలు ఊరుకో. అలాంటి నువ్వే నా చేయి పట్టుకున్నావు. ఏకంగా నేను హక్ చేసుకున్నావు, నువ్వు ఊరుకున్నావు. కనీసం కోపంగా ఒక్క చూపు కూడా నువ్వు నా వైపు చూడలేదు. నువ్వు నన్ను ఓదార్చావు. ఆ స్పర్శలో నేను నీ ప్రేమను ఫీల్ అయ్యాను వారాహి. అంటే దాని అర్థం ఏంటి? నేనంటే నీకు ప్రేమ ఉంది. మీకు దండం పెడతాను, ప్లీజ్. నేను మీ బాధను అర్థం చేసుకుని ఆ క్షణం అలా ప్రవర్తించాను. తప్పే, నాది తప్పే. నేనలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను ఇంకా బాధ పెట్టకండి. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు. అది కేవలం మీరు మా కుటుంబాన్ని ఆదుకున్నారన్న కన్సర్న్ తప్ప ఇంకేమీ లేదు. రేఖ తనేం చేయలేదు అంటుందంట. వాళ్ళ మధ్య గొడవలేమో గాని అరుంధతి వాళ్ళు నీ వల్లే చరణ్ గారు అలా మాట్లాడుతున్నారని అంటారేమోనని భయంగా ఉందమ్మా. ఐ లవ్ యూ వారాహి. ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే దాని వెనక ఏ నిప్పు ఉండకుండా ఉంటుందా ఏంటి? వారాహి, ఏమైందమ్మా? ఎందుకలా అయిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. వారాహి, ఏమైంది? పిన్ని, నువ్వు వారాహితో మాట్లాడేటప్పుడు నీకు ఏదనిపిస్తే అది మాట్లాడుకో. కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏంటో ఎప్పుడూ లేనిది వారాహి కొంచెం ఇబ్బంది పడుతోంది. సర్లే,
మనసుకి ఏదన్నా అయితే మనుషులు కంగారుగానే ఉంటారు. నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. నా గుండె పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖని చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. అందుకేనా నేనిచ్చిన చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మని చేశారు? ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? చరణ్ గారు, మీరు నా మీద ప్రేమతో చాక్లెట్ పేపర్తో నన్ను తయారు చేశారు. కానీ మీ మీద నాకు ప్రేమ ఉందని తెలిసాక మీ ఈ ప్రేమని నా తీపి గుర్తుగా దాచుకోవాలనిపించి మీకు తెలియకుండానే దోచుకొచ్చేశాను. మీరు ధైర్యం చేసి నాకు మీ మనసులో ఉన్న మాట చెప్పేశారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేను. మీ సంతోషాన్ని కోరుకుంటూనే మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఐఎమ్ సారీ చరణ్ గారు, ఐఎమ్ సో సారీ. నిన్నటి నుంచి ఒకటే ఆలోచన, ఎవరా మనిషి, ఎందుకు నన్ను రమ్మన్నాడు? దేవుడా, ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతుంది. అయ్యో దేవుడా, మళ్ళీ వీడియో మెసేజ్ వచ్చిందేంటి? నేను నిన్నొక్కదాన్నే రమ్మన్నాను, నువ్వు నిన్ను కన్నోడిని కూడా వెంటేసుకొచ్చావు. లేదు లేదు, నాకు తెలీదు. ఆయన నా వెనకే వస్తున్నాడని నాకు తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి? అదే మీకు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. హలో హలో, మిమ్మల్ని. అయ్యో, ఇది ఫోన్ కాల్ కాదు కదా, నేనేం చెప్పినా వినిపించదు. అక్కడ వాడిని చూశాక నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయానని నిన్ను వదిలేశాను అనుకోకు. నీ బాబుని చూశాక నాకింకా పట్టుదల పెరిగింది. నేను మహామూర్ఖుణ్ణి సునైనా. అనుకున్నది కాకుండా ఇంకేదైనా జరిగితే నాకు మెంటల్ ఎక్కిపోద్ది. నువ్వు చేసిన మిస్టేక్కి నేను పనిష్మెంట్ ఇస్తాను. అదేంటో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు ఒక మర్డర్ చేసావన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చాలా మేనేజ్ చేసావు కదూ. ఇప్పుడు మీ ఇంట్లో ఒకసారి ఫోన్కి నేను ఈ వీడియో పంపిస్తాను. నువ్వు ఈ మెసేజ్ ఫినిష్ చేసే టైంకి పంపిస్తాను. ఎవరికి పంపిస్తున్నావు? వద్దు వద్దు, పంపించద్దు.
చేసుంటాడు. ఆ మెసేజ్ పంపించేసుంటాడు. ఇంట్లో ఎవరో చూడకూడదు. అయ్యో అక్క అక్క, నీ ఫోన్ ఒకసారి ఇవ్వవా? ఎందుకు? అది ఏం లేదు, ఒక్కసారి ఇవ్వు ప్లీజ్. అక్క, ఆ మెసేజ్ చూడొద్దు. నా ఫ్రెండ్ మెసేజ్ నేనెందుకు చూడకూడదు? నీ ఫ్రెండా? నీ ఫ్రెండే పంపిందా? కావ్య పంపించింది. ఏం లేదు. వారాహి అక్క బెడ్రూమ్ లో ఉంది. అక్క ఏంటే? ఏం లేదు అక్క. వారాహి అక్క. సునీనా, ఏమింది సునీనా? ఏం లేదక్క. ఎందుకింత కంగారుగా ఉన్నావు? కంగారా? ఏం లేదు. నువ్వు ఫోన్ చూసావా? ఎవరి ఫోన్? అదే నా ఫోన్. నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇక్కడెక్కడైనా ఉందేమోనని. ఇక్కడ నీ ఫోన్ ఎందుకుంటుంది? ఇందాక నువ్వు ఈ గదిలోకి వచ్చావా? ఆహా లేదు. మరి ఇక్కడ నీ ఫోన్ ఎందుకుంటుంది? సునేనా, అది నా ఫోన్ సునేనా. ఇటీవల నా ఫోన్.